కొంతమంది కొంత వర్గం ఏదో మీకు యాంటీగా ఉన్నారా ఉంటారు సార్. అంటే యాంటీగా ఉన్నారంటే రైతుల్లోనా లేకపోతే బయట వ్యక్తులు? బయట రైతులని కాదు కానీ ఈ కమ్యూనిటీ వాడు ఒకడు ఇతను చేసిడమా, మనం ఎందుకు చేయలేకపోయాను కాదు, ఆయన ఇతను చేసిడమా, ఇతనికి పేరు వచ్చిడమా, లేకపోతే ఇతను ముందు నడిచేయడమా, అంతేగాని మనం ఎందుకు నల్లైపోయాం లేదు. ఈర్షాభావం, కొంచెం ద్వేషం, అసూయ ఉంటాయి కదా మనుషుల్లో కుళ్ళు. మీరు ఇందాక చెప్పిన కాన్సెప్ట్ సంబంధించి ఎవరైనా ఎక్స్ప్రెస్ చేశారా మీకు? నేను చాలా మందితో మాట్లాడితే ఇప్పుడు నేను మీకు చెప్పింది, నేను చెప్పిన సబ్జెక్ట్ అయితే ఈస్ట్ వెస్ట్ విజయనగరం, అలాగే శ్రీకాకుళం, వైజాగ్ ఈ జిల్లాలు పారుతాయి, ఈ సైడ్ అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పారు నాకు. మిగిలిన కృష్ణ అవన్నీ మనకు ఎందుకంటే అక్కడ నుంచి వచ్చేసరికి చౌదరీస్, అల్లు రెడ్డిస్ అందరూ వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మీరు చెప్పింది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని. ఇది చాలా మార్పును తీసుకొస్తుంది సమాజం ఆలోచిస్తే. యువత ఖచ్చితంగా మీ మాటకి వస్తారు అన్నారు, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా టైం దాని మీద వెచ్చించాలి, చాలా ఇబ్బందులు పడాల్సినవి ఉంటాయి. వాటికి అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను. నాకైతే తీసుకెళ్దామని ఉంది ఆలోచన అయితే నాకైతే. ఎందుకంటే అందరూ ఉండాలి. ఈరోజు స్వాతంత్రం కొన్ని కులాలకు రాలేదు, కొన్ని కుటుంబాల కోసం రాలేదు, అందరి కోసం వచ్చిందని. నన్ను అడగచ్చు, ఎప్పుడు మీరే రాజకీయంలోనే, మీరే ఎమ్మెల్సీ, మీ వైఫ్ ఎంపీపీ, ఇంతకుముందు మీరే జడ్పీటీసీ అనొచ్చు. కాకపోతే కొన్ని తప్పవు. ఇప్పుడు మిగిలిన కమ్యూనిటీలో అయినా కొందరికి తప్పదు, వాళ్ళే ఉండాలి. వాళ్ళు ఉంటేనే ఆ ప్రజలకు ఉపయోగం. చాలామంది ఏంటంటే ఈరోజు రాజకీయాలు ఎక్కడికి వచ్చాయంటే పార్టీ పేరు చెప్పుకొని, డబ్బులు చెప్పుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ అవుతూ ఉన్నారు. దీన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. చాలా తక్కువ మంది ప్రజాబలమైన నాయకులు ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. సార్ క్యాస్ట్తో వచ్చిన వాళ్ళు క్యాస్ట్ చూసుకుంటారు సార్, క్యాష్తో వచ్చిన వాళ్ళు క్యాష్ చూసుకుంటారు సార్, క్యాడర్తో వచ్చిన వాడు క్యాడర్ని చూస్తాడని నేను నమ్ముతాను. మీరు మూడో వ్యక్తి. క్యాడర్ చూపించిన వాడికి పార్టీలు ఎంకరేజ్ చేయాలి. క్యాడర్ ఉన్నవాడికి, ఇండివిజువాలిటీ ఉన్నవాడికి ఎప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు రాజకీయాలు అలా లేవు కదా, డబ్బుతోనే ఎక్కువ. ఇండివిజువాలిటీ ఉన్నవాడిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఏదైనా చేయగలిగితే ఆడే చేయగలరు. సమాజాన్ని ఈ సాధించిన విజయంతో మీకు అనుకునే కొంతవరకైనా ఫుల్ఫిల్ చేస్తారేమో. ఎవరు సార్? ఎవరైనా కానీ, ఇప్పుడు రాజకీయ పార్టీలు కానీ, మిగతా వేరే వాళ్ళు కానీ, మీరు సాధించిన విజయాలతో, మీరు చేసిన పోరాటంతో. కరెక్ట్, ఇది చాలా చాలా కరెక్ట్. ఈరోజు ఉదయాన్ని తమరు వచ్చారు, నేను కిందకి వెళ్ళాను కదా, ఒక టీం వచ్చారు. సార్ వచ్చే ఎలక్షన్లో మీ మద్దతు నాకు కావాలని అడిగాను. నీకు ఏమైనా పార్టీ సింబల్ ఉందా అని అడిగాను. అడిగితే నాకు ఉంది సార్ అన్నా. నీకు మీ పార్టీ టికెట్ ఇస్తుందని నీకు నమ్మకం ఉందా అన్నారు. అడిగాను. అడిగితే నమ్మకం లేదు సార్ అన్న. అప్పుడు ఏం చేస్తామంటే నీ రేటు చెప్తే అది చేస్తాను. మొన్న ఒక టీం ఒక 2 రోజుల క్రితం ఒక ఊరు నుంచి ఎక్కువ మంది కాదు, ఒక 10 మంది వచ్చారు. సార్ మేమందరం మిమ్మల్ని ఫాలో అవుతాం. నన్ను ఫాలో అవడం అంటే ఏంటంటే మీరు ఏ పార్టీ అయితే ఆ పార్టీ అండి అన్నారు. ఇదేట్రా కొత్తగా తెచ్చారండి. లేదు సార్ మీ నాయకత్వం మాకు నచ్చింది. సో ఇది వస్తుంది, స్లోగా వస్తుంది, ఇది ఖచ్చితంగా వస్తుంది. నేనైతే బలంగా మేజర్ కమ్యూనిటీని నేనేదో తక్కువ చేసి నేను ఎప్పుడు చూడను, మాట్లాడను. ఎందుకంటే వాళ్ళకి రాసిపెట్టాడు, భగవంతుడు రాసిపెట్టాడు, వాళ్ళకి అధికారం రాసిపెట్టుంటే ఎవరేం చేయలేరు. కానీ కాకపోతే మిగిలిన కమ్యూనిటీస్కి అవకాశం ఇవ్వాలి. అది పార్టీలు బాధ్యత పడాలి. నిలబడగలుగుతారా? పార్టీ ఎందుకు నిలబడరు సార్? సార్ ఎగ్జాంపుల్ ఏం లేదు, ఎస్సీ ఎస్టీలు నేను తక్కువ చేసి మాట్లాడను. కానీ ఇప్పుడు మా ఎంపీపీ గారు గతంలో ఉంటే అప్పారావు గారు అని రోజు ఏదో పొలం పని చేసుకోకపోతే అవదు. అతను నమ్మారు ప్రజలందరూ, సర్పంచ్ చేశారు ఎస్టీ రిజర్వ్. అతను ఎంపీపీ పెడితే అయ్యారు. ఇప్పుడు సండి సోమేశ్వరరావు గారు అయ్యారు. ఎస్టీ ఎస్కోట్లోనేమో సంతోష్ కుమార్ అని ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయిని పెడితే ఆవిడ సర్పంచ్ అయ్యారు. ఎందుకంటే చేశారు అందరూ ప్రజలు. ఈవిడ వైసీపీ గవర్నమెంట్లో ఈవిడ సర్పంచ్ అంటే ఆవిడ చేశారు. అవతల క్యాండిడేట్ ఎవరో తెలుసా? గతంలో ఎమ్మెల్యే చేసి, ఎక్స్-ఎమ్మెల్యే, ఆవిడ మహిళా అధ్యక్షురాలు చేసి వాళ్ళ సిస్టర్ని పెట్టారు. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అప్పుడు ఆవిడ మాజీ, వాళ్ళిద్దరూ ఊరూరు తిరిగారు. ఆవిడకంటే ఈ ఎస్టీ అమ్మాయి ఎవరికి తెలియదు. పార్టీ చేసింది కాబట్టి గెలిచింది. అక్కడ కమ్యూనిటీ చేయలేదు, పార్టీ చేసింది కాబట్టి. సో ఎవరిని పెట్టినా, ఏ కమ్యూనిటీని పెట్టినా పార్టీ చెప్తే చేయాలి. ఆ డిసిప్లిన్ పార్టీలో ఉండాలి. ఆ విధంగా ఉండకపోతే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు. యువత ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. యువతకు నేను ఏదైతే చెప్పానో అది కానీ వాళ్ళు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఎప్పుడు కూడా ప్రశ్నించేవాడు కానీ, ప్రజల కోసం నిలబడినోడు కానీ, అధికారం కానీ ఉంటే ఖచ్చితంగా సమాజంలో మార్పులు వస్తాయి. సో ఆ మార్పు రావాలంటే ఎవరో ఒక అడుగు వేయాలి. అంటే ఎవరో వేయలేదు, నేనేదో వేసేస్తాను, నేనేదో వీరుడు చూరుడు అని నేను అన్నగాని నా ప్రయత్నం నేనైతే చేస్తాను.